ముఖ్య అతిథిగా హాజరైన శ్రీధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ తెలంగాణ అకాడమీ అభిలాష బిస్ట్ గారికి, పరేడ్కి హాజరైన సీనియర్ ఆఫీసర్స్, తెలంగాణ కాడర్ చెందిన ఆఫీసర్స్, అకాడమీ చెందిన సిబ్బంది, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఒక బ్రహ్మాండమైన పరేడ్ ప్రదర్శించడానికి మీ అందరికీ, పరేడ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనన్ భట్ పరేడ్ కమాండర్ కూడా నా వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పదవి విరమణ చేస్తున్న శ్రీధర్ రెడ్డి గారికి నా పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సేవల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రానికి 2014వ సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. నేను కూడా వ్యక్తిగతంగా వారిని చూశాను. వారు సర్వీస్లో చేరినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారందరికీ దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అప్పుడు నక్సలైట్ల సమస్యతో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సతమత అయ్యే పరిస్థితి ఉండేది. ప్రతిరోజు ఏదో సంఘటన, బ్లాస్ట్లు, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, క్లే మైన్ బ్లాస్ట్లు, ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండేది. ఇంటి నుండి బయలుదేరితే మళ్ళీ వస్తామా లేదా అనే ఒక ఆలోచనతో బయటికి వెళ్ళేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆఫీసర్స్ వారి ప్రాణాలని తెగించి కుటుంబ సభ్యులని కూడా పట్టించుకోకుండా కృషి చేసిన సందర్భాలు మనం చూసాం. శ్రీధర్ రెడ్డి గారు ముందు విశాఖపట్నం ప్రాంతంలో, దాని తర్వాత నల్గొండ జిల్లా ఎస్పీగా ఎన్నో కీలకమైన విజయాలు ఎన్కౌంటర్స్లో, ఇతర సరెండర్స్లో కూడా సాధించారు. దాని తర్వాత ఏపీ మోడల్ ఆఫ్ ట్యాక్లింగ్ నక్సలిజం అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు మీటింగ్స్లో కూడా. దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే, జిల్లాల్లో ఎస్పీలు, డిఐజీలు చేసే కృషే కాకుండా బ్యాక్ ఎండ్లో గ్రే హౌండ్స్ అండ్ ఎస్ఐబి లాంటి సంస్థలు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. దానివల్ల ఒక మల్టీఫేరియస్ యాక్టివిటీ లాగా ఎన్నో అంశాల్లో కేవలం ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైరే కాకుండా వారికి వెసులుబాటు కల్పించడం, ఎవరైతే నక్సలైట్లు సరెండర్ కాదలుచుకున్నారో, జనజీవన స్రవంతిలో కలవదలుచుకున్నారో వారందరికీ ఒక వెసులుబాటు కలిగించే విధంగా ఒక రీహాబిలిటేషన్ సరెండర్ పాలసీ అని అప్పుడు ఉన్న డీజీపీ హెచ్జే దొర గారు వారు తీసుకురావడం, మేమందరం జిల్లాల్లో ఉండి దాన్ని అమలు చేయడం చాలా మంచి పరిణామాలు ఇచ్చాయి. ఎస్ఐబిలో ఉంటూ శ్రీధర్ రెడ్డి గారు ఎస్పీగా, డిఐజీగా చాలా కీలక పాత్ర వహించారు. గ్రే హౌండ్స్ ఒకవైపు, ఎస్ఐబి ఒకవైపు, ఇంకోవైపు జిల్లా పోలీసులు. దీంతో 2006-07 సంవత్సరం వరకు మనకు మంచి పట్టు ఈ సమస్య పైన ఈ రాష్ట్రం సాధించగలిగింది. అభివృద్ధి బాటపైన నడవడం
ప్రారంభమైంది. వెల్ఫేర్ కార్యక్రమాలు, సమాజంలో ప్రతి వర్గానికి చేరే విధంగా పథకాలు ప్రభుత్వాలు తీసుకురావడం, దాంతో ఈ సమస్య నిర్మూలించడానికి మనకు అవకాశం దొరికింది. కానీ వేరే పక్క రాష్ట్రాల్లో ఈ మోడల్ ఏదైతే మనము తెలంగాణలో చూపించామో అది వారు నేర్చుకోవడానికి సమయం పట్టింది. 2014 తర్వాత ఒక కొత్త నూతనమైన విధానంతో వేరే రాష్ట్రాల్లో మీరు దీనిపైన మీకు అవగాహన ఉంటుంది. ఆపరేషన్ కగార్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం ఇప్పుడు మనం చూస్తున్నాము. గత 6-7 నెలలుగా మన రాష్ట్రంలో పెద్ద స్థాయిలో మావోయిస్టులు సరెండర్ కావడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని తీసుకురావడం, అది కూడా మనకు అప్పజెప్పడం, జనజీవన స్రవంతిలో కలవడం, కేవలం 4-5 తప్ప ఈ సమస్య పైన మనకు పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం వచ్చిందని భావించే అవకాశం మనకుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైన స్థానం మన దేశంలోనే ఉంది. ముందు నుండి కూడా అన్ని విధాలుగా ఒక అడుగు ముందు ఉండే అలవాటు తెలంగాణ పోలీస్కి ఉంది. తీవ్రవాద సమస్యనే కానివ్వండి, దాని తర్వాత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, ఏ సిస్టమ్స్ తీసుకొచ్చినా అది తర్వాత తెలంగాణ పోలీస్ని చూసి దేశంలో ఇతర రాష్ట్రాలు దాన్ని అమలు చేయడం. అందుకని ఈరోజు ఇక్కడ మన యువ ఆఫీసర్లు చాలామంది, అందరు ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఇతర ప్రొబేషనరీ డిఎస్పీస్ కానివ్వండి, ఇతర అధికారులు అందరు కూడా ఉన్నారు. ఈ గౌరవం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో మనము వచ్చే రోజుల్లో కూడా కాపాడుకోవాలి. దాన్ని ఇంకా ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలని వారందరినీ కూడా కోరుతున్నాను. సమయాలు మారుతున్నాయి. 70-80 శతాబ్దంలో మనం చూస్తే అప్పుడు మత సామరస్యంకి సంబంధించిన సమస్యలు, 1990s మనం చూసాము నక్సలైట్లకు సంబంధించిన సమస్య, అప్పుడు కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేది. దాని తర్వాత 2010 ఆ ప్రాంతం నుండి ఈ 2 దశాబ్దాల కాలం మనము ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నామో దాని స్వరూపాలు మారిపోయాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, సమాజంలో నార్కోటిక్స్ గురించి సమస్య బాగా విస్తరించింది, సైబర్ క్రైమ్ గురించి సమస్య బాగా విస్తరించింది. అదే కాకుండా ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే అర్బనైజేషన్ ఇదంతా జరుగుతూ ఉంది. మన హైదరాబాద్ పట్టణమే ఎంత విస్తరించిందో మీ అందరికి తెలుసు. జనాభా బాగా పెరుగుతూ ఉంది, వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. అదే కాకుండా డిజాస్టర్, ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లైమేట్ చేంజ్ వల్లనో ఇతర కారణాల వల్లనో అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి కూడా మనము సిద్ధం కావాలని కూడా మనం భావించవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ కూడా ఏదైతే 80s 90sలో అప్పుడున్న సమస్యకి గ్రే హౌండ్స్, ఎస్ఐబి లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసిందో, ఇప్పుడు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటువంటివి ఏర్పాటు చేసుకొని దాని పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అదే సమయంలో పాత సంస్థలు ఏవైతే ఉన్నాయో, గ్రే హౌండ్స్ కానివ్వండి, ఎస్ఐబి కానివ్వండి, దాని రూపు రేఖలు కూడా మనము దాని గురించి ఆలోచించి
మరి ఆ సంఖ్యలో అవసరమా లేదా అనేది ఆలోచించి అందరం కలిసి ఏ దిశలో డిపార్ట్మెంట్ వెళ్ళాలో అనేది మనము అందరం ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని మనం ఆలోచించి ముందు తీసుకెళ్లే అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దీని గురించి ఆలోచించాలని, వారి వ్యక్తిగత అనుభవాలు ఆలోచనలు కూడా దీని గురించి ముందొచ్చే రోజుల్లో తెలియచేయాలని కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ చాలామంది ఆఫీసర్